హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కావ్యాస్ కిచెన్. ఇవాళ కార్తీక పౌర్ణమి కాబట్టి నేను సాయంత్రం గుడికి వెళ్తాను కదా, గుడికి వెళ్ళడానికి అనేసి పిండి ప్రమిదలు చేద్దాము. శివుడికి ఎంతో ఇష్టము, అందుకోసమని పిండి ప్రమిదలు చేద్దామనేసి ఇగో పిండి పట్టించుకొచ్చిన. ఇగో 3 ప్లేట్లు రెడీగా ఉంచుకున్నా. నేను మీకు చూపిస్తాను నేనేమేం చేస్తానో, మీరు చూడండి. ఇగో 3 ఇట్లల్లో నేను పోసుకున్నా కదా. ఇగో ఒక దాంట్లోనేమో తెల్లది చేస్తా, తెల్ల ప్రమిదలు చేస్తా చిన్న చిన్నగా. ఇగో కొన్నేమో పసుపు వేస్తా. ఇగో కొద్దిగా అంతనేమో కుంకుమ కలిపి వేస్తా. మరీ బాగా కలపను, లైట్గా ఏర్పడినట్టు కదా కలుపుతా. చూడండి, నేను కలిపినాక మీకు చూపిస్తా. ఇగో ఇదేమో తెల్లపిండి, ఇదేమో పసుపు వేసిన. అందులోనేమో కొద్దిగానే కుంకుమ వేస్తా అన్న కదా, కొద్దిగానే అంటే కొద్దిగానే వేసిన. ఇక ఇలా పసుపు కలర్ రావాలి కాబట్టి కొద్దిగా అంత ఎక్కువ వేసిన. ఇక ఇదేమో వైట్ మొత్తం చూపిస్తాను నేను ఇప్పుడు. ఇగో తెల్లపిండి మొత్తం కలిపేసుకున్నా. ఇప్పుడు ఇంకా పచ్చపిండి కలుపుతా. ఇంకో పసుపుది కూడా మొత్తం అయిపోయింది. చూసాను, ఇది పిండిది, ఇది పసుపుది, అది కుంకుమది. ఇప్పుడు కలుపుతా. ఇంకో తెల్లది, ఇగో పచ్చది, ఇగో ఎర్రది. నేను బాగా వేయ అని చెప్పినా కదా, ఇంకో బాగా వేయలే. ఇది కుంకుమ వేసిన. ఇగో ఇలా పసుపు, ఇది తెల్లది. ఇగో దీని మీద పెడతా చేసుకుంటా. ఇగో గిట్లా చేయాలి. ఇవి కూడా పెట్టాలన్నా అని మీరు అనుకోవచ్చు. నేను ఇవాళ కార్తీక మాసం, నేను ఇవాళ ఏమేం చేస్తానో నేను అవన్నీ పెడుతున్నా అంతే. అందుకే పొద్దున దేవుణ్ణి ఇవి పెట్టేసిన. ఇగో అందుకోసమనే ఇగో ప్రమిదలు చేస్తాను. ఇవి కూడా చూపెట్టాలన్నా అని అనుకోకండి ప్లీజ్. ఇంకో మొత్తం తెల్లవి అయిపోయినాయి. ఇంకా ఒక పచ్చడి ఎర్రది ఉన్నది అంతే. ఇంకా అది కూడా చేస్తాను. హాయ్ చెప్పు డాడీ. నా కొడుకు నేను ఇద్దరం కలిసి చేస్తాను. నా కొడుకు కూడా చూపెట్టు డాడీ నువ్వు చేసింది. ఓకే, అవి లోపలికి చూడండి ఎంత లోతుంది. అట్లా చేయాలి. ఇవి నేను చేసిన, అవి నా కొడుకు చేసిన. ఇక అన్నీ అయిపోయినాయి చేసుడు. ఇంకా చూసినలా అన్నీ అయిపోయినాయి. ఇవి కలర్ చిప్పలు లెక్కలేవు. ఇక గిట్లా రకరకాలుగా చేసుకోవచ్చు మనం. న్యాచురల్ కలర్స్, ఇది పసుపు, అది వైటు, ఇది కుంకుమ, అంతే మిక్సింగ్. ఇగో గంధమును కుంకుమ నేను బొట్లు పెట్టుకుంటా చూడండి. ఇంకో గిట్లా పెట్టుకోవాలి అన్నిటికీ. గంధము కుంకుమ అన్నిటికి పెట్టి చూపిస్తా మీకు. ఇదిగోండి అయిపోయినాయి. చూసినలా అందమైన ప్రమిదలు. ఇవి కూడా చూపెట్టాలన్నా మాకు కూడా వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒకరికి వచ్చినవి ఒకరికి రావు. ఫస్ట్ అది తెలుసుకోండి మీరు. ఒకరికి ఉన్న టాలెంట్ ఒకరికి ఉండదు. ఒకరి దగ్గర ఏదన్నా ఉన్నది కానీ అది మన దగ్గరికి రాదు. అర్థమైందా? నాకు వచ్చింది నేను చూపెట్టేసిన. ఇగో ఇది పెద్దది. నేను వత్తులు వెలిగియనీకి ఇవి చుట్టూ ఇవి పెట్టేస్తా. సాయంత్రం గుళ్ళ కూడా మళ్ళీ మీకు వీడియో పెడతా నేను, చూడండి మా గుడి మొత్తం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కూడా చేయాలి, ఇది కూడా చూపెట్టాలా అని మీరు అస్సలు అనుకోకండి. ఓకేనా? ఏదో నాకు వచ్చింది నేను పెట్టిన అంతే. నాకు రాని పని నేను చెయ్యంటే నేను చేయలేను కదా. నాకు వచ్చిన పనినే నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. షేర్ చేసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వేరేటోళ్ళకి కూడా పంపండి. ఇంకా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. కావ్యాస్ కిచెన్ 1993. ఓకే ఫ్రెండ్స్, నచ్చేదంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.